రాజులు నీ పాదముల యొక్క ధూళిని నాకెదరు, రాణులు నీ బిడ్డలకు దాదీలుగా ఉండు. యెహోవా నిన్ను మహిమ పరచుట చూచి. I speak, may the glory of the Lord come upon you in the name of Jesus. May the favor of the Lord come upon you in the name of Jesus. Why? Because you are the son of Bethel. ఎందుకంటే యాకోబు ఇంకా ఆ మోసగించిన ఏశావు యొక్క తమ్ముడైన ఇస్సాకు యొక్క కొడుకుగా ఉండటానికి దేవుడు ఇంకా నిర్ణయించలేదు. దేవుడు ఏమని నిర్ణయించాడు యాకోబుని? He has turned him to be the son of Bethel. God is changing somebody's history. The things that you cannot erase, మీ జీవితంలో దేన్నైతే కరెక్ట్ చేయలేమో ఆయన బేతేలులో దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఆ స్టోరీ ఏమో యాకోబు బేతేలులో ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలుకి ముందు రోజు లేదు. This is a new chapter. It's a new day. It's a new beginning. యాకోబు మోసగాడు కానీ ఇశ్రాయేలు మోసగాడు కాదు. యాకోబు he left off the house of God, but Israel he stays in the house of God. యాకోబు he lost the life of the daughter, but Israel he is a blessing. మీ గతముతో కనెక్షన్ లేకుండా దేవుడు ఆయన సున్నతి చేస్తున్నాడు. బేతేలులో ఆయన యాకోబుని ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. God is changing your name so that God will change your story. God is changing your history so that he can reposition you to your destiny.